సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మండే ట్యూస్డే 50 రోజులు అరిటాకు మేము అలసందలో పులుసన్నం. ఇది మా ఫేవరెట్ ప్లేస్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి పులుసన్నం హైలైట్. పులుసన్నం కోసమే మేము 9 రోజులు ఇంట్లో అన్నం తినకుండా మరీ వస్తాము. ఇంకా నుంచి పెద్దగా మా ఇన్ఛార్జ్ తీసుకుంటాడంట. ఓకే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. బావా ప్రియా ప్రియా బావా రోహిత్ బావా బావా బావా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాటి పల్లెటూరు. సో ఈరోజు ఏమంటే మా ఊర్లో ఏంద్రా అదే కృష్ణాష్టమి సందర్భంగా 9 రోజులు పూజా కార్యక్రమాలు చేస్తున్నాము మా పల్లెటూరులో. సో చాలా రోజుకి చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీకు 9 రోజులు రోజుకి ఒక అద్భుతాలు జరుగుతుంది. ప్లీజ్ అందరూ ఇచ్చేసి చూడండి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎంత గ్రాండ్గా జరుగుతుందో అంత గ్రాండ్గా మా పల్లెటూరులో చేస్తారు, నమ్మండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ శ్రీకృష్ణాష్టమి. ఓకే. సో మా నాటి పల్లెటూరు ప్రెసిడెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ అలియాస్ లడ్డు గారు మనూరులో బ్రహ్మోత్సవాల టైప్లో జరుగుతూ ఉంది 9 రోజులు. నీకు ఎలా ఉంది? ఏమి? నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు మొదటగా ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు జరుగుతుంది అనుకున్నావు? నేనైతే ఒక రోజులో అయిపోతుంది అనుకున్నాను, కానీ ఇంత లేట్గా చేస్తాను అనుకోలేదు. లేట్ అంటే మనం ఇప్పుడు ఒక రోజులో అయిపోతుంది అనుకున్నాను నేను, కానీ 9 రోజులు టైం పెట్టినానంటే ఆ 9 రోజులు ఎంత ఎంజాయ్ చేసేటప్పుడు ఎంత బాగుంటుంది. లాస్ట్ రోజు పటాం పెరుగుతుంది, మీరు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. ఇప్పుడు మన కృష్ణాష్టమి బాగా చేసుకున్నావు ఈరోజు? చేసుకున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్కి చెప్పండి, విషెస్ చేయండి. హ్యాపీ కృష్ణాష్టమి. గుడిదిల పవన్ కళ్యాణ్ కూడా. ఓకే. మన నెక్స్ట్ పార్ట్లో మేము మా వాళ్ళకి 9 రోజులు అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు? ఇప్పుడు ఈరోజు జూమ్ ఎక్స్ప్రెస్ జూమ్. ఈరోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 9 రోజులు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సోమవారము. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందంటే సోమవారము డే 1. ఈరోజు డే 1 పూజా కార్యక్రమాలు. ఎవరు ఈరోజు? ఎవరెవరు? మన నరేష్ పాండే గారు. వాళ్ళ ఇల్లు కూడా హౌస్ కూడా ఇక్కడనే ఉంది, చాలా దగ్గరలో ఉంది. సరే, ఇప్పుడైతే మేము నెక్స్ట్ ఈరోజు కొలాబరేట్ అయ్యి చేస్తున్నారా లేకపోతే ఇండివిజువల్ గా చేస్తున్నారా? కొలాబరేట్ అయ్యి. ఎవరెవరు? నరేష్ మామ, మళ్ళీ వచ్చి చిట్ మామ, ఈయన రామూర్తి ఆటో ట్రిపుల్ రైడర్స్ కొలాబరేట్ టుడే. సో ఈరోజు కార్యక్రమం డే 1 కార్యక్రమంలో నరేష్ మామ, చిట్టి మామ, రామ్మూర్తి పెదనాన్న అందరూ ముగ్గురు కలిసి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు వాళ్ళతో మొదలైంది ఈరోజు. సో చూద్దాం ఎలా ఉంటుందో, ఏమేమి పలహారాలు రకరకాలు చేశారో. మాకు ఆతృతంగా ఉంది తినాలనేసి. అందరికి ఎటువంటి లోటు లేకుండా చూసుకో, ఓకేనా? ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టైప్ అంటే ఐటమ్స్ అన్నీ రావాలి అందరికీ. వీటి మిస్ అయినా నువ్వు చూసుకోవాలి దగ్గరుండి.
ఓకేనా? నీకే సరిపోదా? ఓకే, ఇంకా ఏ రోజు నుంచి ఏ రోజు వరకు చెప్పలేదే? ఇప్పుడు సోమవారం సెప్టెంబర్ 8 వరకు. సెప్టెంబర్ 8 వరకు, వినాయక చవితి వరకు. 5 వరకు. ఏంది 5 వరకు? సెప్టెంబర్ 5 వరకు చెప్తున్నాను చూడండి. మండే, ట్యూస్డే, వెన్స్డే. మండే డేట్ ఎంత? మండే స్టార్టింగ్ డేట్, స్టార్ట్ అయిన డేట్ ఇప్పుడు 26 డేట్ నుంచి 26 నుంచి చెప్పు. వాడు కౌంటింగ్ చూపించరా? 20 ఫేస్ ఎక్స్ప్రెషన్ 34 50 రోజులు. 34 రోజులు. ఉండు డేట్ చెప్పు. చెప్పు డేట్ వచ్చి ఈరోజు 26, మళ్ళా 9 రోజులు వరుసగా 26, మళ్ళా మన తెలుసు కదా మంది 26 మళ్ళా. 34. సరే చెప్పు. 26, 27, 28, 29. మేము ఈరోజు మా విందుకు కావాల్సిన ఇది దాన్ని ఏమంటారు, అరిటాకు మేము నేచురల్గా తీసుకుంటున్నాము. ఇది మా హరీష్ తీసుకొచ్చాడు. నేచురల్గా తీసుకొచ్చాడు. రారా, అది ఎత్తుకోరా, ఆకు ముగ్గురిది పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, రామూర్తి బాబాయ్ ఈరోజు స్పెషల్ ఏంది? అలసందలో పులుసన్నం. ముగ్గురిది ఓకే, థ్యాంక్స్ బాబాయ్. రెడ్డిగా తెచ్చేసి ఉండొచ్చు కదా మిక్సింగ్. సో హరిమాం గారు ఈరోజు పులుసన్నం వడ్డిస్తున్నారు. మా హరీష్ అండ్ శ్రీనాథ్ దానికోసం వెళ్తున్నారు. నాకు కెమెరామెన్కి పల్లెటూరు ఫౌండర్ ఇన్ఛార్జ్. ఇక్కడ ఏరా మసాలా బొరుగులు. మా బాబాయ్ మసాలా బొరుగులు వడ్డిస్తాను. కిందిపోతుందిరా కెమెరామెన్. మసాలా బొరుగులు బాబాయ్, దేదో మసాలా బొరుగులు దేదో బాబాయ్. మసాలా బురుగులు దేదా అన్న పెట్టిద్దరు ఎందుకు మిక్స్ చేస్తారా? కలుస్తుందిరా రే, రైస్ అతుక్కుంటా. బాబాయ్ బొరుగులు పెట్టలా, ఈ మూలలో పెట్టు, ఈ మూలలో నింగు. దాన్ని కావిచ్చేద్దరా రే. ఓకే రారే, క్యాసరీ ఎవరో తింటారు రే. వెళ్ళిపో, నీతో మాకొద్దు. నువ్వు ధనుష్ ఒకటే వెళ్ళిపోండి. సో ఇది మా ఫేవరెట్ ప్లేస్ ఫ్రెండ్స్. గుడి ముందర ఎగ్జాక్ట్గా ఒక 20 మీటర్స్లో ఉంటుంది ఈ రచ్చబండలో మేము చిన్నప్పటి నుంచి బాగా భుజిస్తూ ఉన్నాము ప్రసాదాలు. పులుసన్నం హైలైట్ ఫ్రెండ్స్. ఏమన్నా కానీ చిన్నప్పటి నుంచి పులుసన్నం హైలైట్. పులుసన్నం కోసమే మేము 9 రోజులు ఇంట్లో అన్నం తినకుండా మరీ వస్తాము. ఈరోజు మా నరేష్ మామ గారిది ఈరోజు పూజా కార్యక్రమం. మాకు పార్టీ లేదు ఈరోజు. మా బావగారు ఈరోజు మా బావగారిది పూజా కార్యక్రమాలు. కెమెరామెన్ కాదు, అన్నం వద్దని అన్నాడు పాపము. తినిపిస్తే తింటాను.
ఫ్రెండ్స్ నేను వద్దన్నా కానీ నా మీద ప్రేమతో చూడండి ఇద్దరు తినిపిస్తా అన్నారు. మిమ్మల్ని జంగిన పాపం లేదు మిమ్మల్ని జంగిన పాపం లేదు రే హరీష్ రాలంగుంతా దింగిన పాపం లేదురా. ఏ లడ్డు రారా ఇడికే లడ్డు తినరా అట్టే తిను స్టైల్ నీ స్టైల్ నా స్టైల్ మారింది నీ స్టైల్ మారింది. సో ఫ్రెండ్స్ కొంచెం తినిపించండి, నాకు కోపం వస్తుంది మళ్ళా. నేను వద్దన్నా కానీ తినిపిస్తాన్నారా? అడుక్కొని తినేటోడు ఈడు. తినిపోయింది కోపం వస్తుంది అనేసి తినిపోయిన కోపం వస్తుంది అడుక్కొని తినేటోడు పులుసాను మాకు పులుసాను సార్ తక్కువ పెట్టారు పులుసానం తక్కువ వచ్చింది అనేసి పులుసాను మాకు తక్కువ వచ్చి మాకు సరిపడా చూడండి. ఒకరికి 5 మంది ఉన్నాం. పులుసాను ఏడ సరిపోతుంది చెప్పవా 3 పిడికిలు పెడితే దారుణం. ఫస్ట్ రోజే పులుసానం తక్కువ వచ్చింది అనేసి ఇక్కడ ఆవేదన చెందుతున్నాడు మా ఎరగడ్డ. ప్లాన్ చేపించింది చిన్న బండి. రచ్చపైన ఈరోజు ఆక్రాదంతా అరుస్తున్నాడు హరీష్. ఏం చెప్పకుండానే తింటాను, అదే అన్నం తింటాను. కొద్ది కూడా పెట్టాలి నీకు అప్పుడే అంటే లాస్ట్ లో 2 ముక్కలు తింగిన నోట్లో మిరకాయ పెట్టేసింటారా పచ్చిమిరకాయ పండుగ ఫ్రెండ్స్. మేము అంటాడు పాపము. ఇతనికి మేనేజర్కి పిఏ కింద ఇన్ఛార్జ్ పిఏ కింద మేము పర్మిషన్ ఇస్తున్నాం ఈరోజు. నీకు ఇన్ఛార్జ్ ఏ ఇన్ఛార్జ్కి వెళ్తావు? ఇతను మెయిన్ ఇన్ఛార్జ్. నేను సీఎం. చూడు మెయిన్ ఇన్ఛార్జ్ నాకు సీఎం డిప్యూటీ ఇన్ఛార్జ్. ఎవరు కావాలి నీకు? ఫౌండర్ మమ్మీ కాలింగ్ ఆడ ఇప్పుడు వాళ్ళ అమ్మ అరుస్తుంది. అరే నీకు ఎవరు కావాలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇన్ఛార్జ్ కావాలా డిప్యూటీ ఇన్ఛార్జ్ కావాలా? ఎందుకు ఇన్ఛార్జ్ బాగుందా? ఇన్ఛార్జ్ తెల్లగా ఉందా? ఏ సర్లే నువ్వు కానీ లడ్డునే ధను సెకండ్ టైం పులుసు అన్నం కోసం వెళ్తా ఉన్నారు. చూద్దాం తెస్తారు తేరు. ఇక్కడ వెనకాల దానుకోండి అది ఇన్ఛార్జ్, ముందర పోతానే డిప్యూటీ ఇన్ఛార్జ్, లోపలికి వెళ్ళిపోయిన డిప్యూటీ ఇన్ఛార్జ్ బాలరాజు అని ఉన్నాడు. ఆశీర్వదిస్తాడా తను గంటేస్తాడా బయటికి? లేదు తేవట్లేదు, పరువు పోయింది మా వాడికి. లేదు పెట్టలేదంట, పెట్టలేదు ఫ్రెండ్స్, మా వాడికి పెట్టలేదు ఫ్రెండ్స్. కుక్క ఒక హగ్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ అదనమాట ఈరోజు చాలా బాగానే చేశారు అన్ని ప్రసాదాలు. అందులో స్పెషల్ గుగ్గిళ్ళు ఎక్కువ పెట్టారు, అలసందలు ఎక్కువ పెట్టినారు. నెక్స్ట్ వచ్చి పులుసన్నం తక్కువ పెట్టినారు ఫ్రెండ్స్. ఇదైతే వాస్తవం అన్నమాట, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రోజు మాకు పులుసన్నం తక్కువ పెట్టినారు, మరి చెప్తా ఉన్నా కానీ తక్కువ వేసినారు. ఇది గుర్తుపెట్టుకుంటాం, ఇది ఒక పక్కలు గుర్తుపెట్టుకుంటాం, మళ్ళీ చూపిస్తాం. మళ్ళీ మేమేంటే ఏం చూపిస్తాం. ఫస్ట్ రోజు పిల్లకాయలు పానీని వదిలితే రేపు మా విసరూపం చూపిస్తాం. మళ్ళీ వచ్చేసి మసాలా బొరుగులు పెట్టినారు. అది కానీ దాంతంతా పెట్టినారు. ఒకరికే పెట్టినారు, 3 అడిగితే వాళ్ళ టైం వచ్చింది పెట్టినారు. రేపు మా టైం వచ్చింది. రేపు 27వ తేదీ మా టైం. 27వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ దాకా మా టైం. ఇంకా నుంచి పెద్దగా మా ఇన్ఛార్జ్ తీసుకుంటాడంట. ఓకే స్థానాన్ని గుడి ఇన్ఛార్జ్. సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ దరిద్రులు చూడండి తినేసి ఆడే వదిలేసి వెళ్ళిపోతా అన్నారు. ఎప్పటికీ మారరా మీరు?